కార్యక్రమ అధ్యక్షుడు తమ్ముడు డాక్టర్ సిద్దంకి యాదగిరి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా సోదరి, ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సూర్య మేడం, పెద్దలు, నాకు ఇష్టమైన కవి, ఒక రకంగా జర్నలిజంలో నా గురువు సతీష్ చంద్ర గారు, మా అన్న జూలూరి గౌరీశంకర్ గారు, తిప్పర్తి యాదన్న గారు, అన్న డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, తమ్ముడు డాక్టర్ మోహన్ రావు, తమ్ముడు డాక్టర్ గుడిపల్లి నిరంజన్, డాక్టర్ కావాలని కోరుకుంటున్నా, గుడిపల్లి నిరంజన్, ఓదయ్య, వేదిక ముందు నా మిత్రులు ఇక్కడి అధ్యాపకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ప్రియమైన విద్యార్థులారా, నేను ఎప్పుడైనా ఎవరినైనా సభకు పిలిస్తే మధ్యలో వెళ్ళిపోతే నాకు ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా అధికారులైన వాళ్ళు ఆ అవసరం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసేస్తే తప్ప, అది నా దగ్గరికి వస్తే తప్ప ఇప్పుడు నాకు అర్థం కాలే ఎందుకు మధ్యలో వెళ్ళిపోతారు అని. ఒక అనివార్యత మీకు తెలుసు. మా గోపి సార్ అంటూ ఉంటాడు ఎప్పుడు, ఆర్ట్స్ కాలేజీలో చప్పట్లు కొడితే సీఎం ఆఫీసులో వినిపిస్తాయి అంటాడు ఆయన. ఆర్ట్స్ కాలేజ్ ఎట్లాంటిదో మీ అందరికి ఎరకనే. అక్కడ ప్రిన్సిపాల్గా ఉండటం అనేది ఏదో పాఠం చెప్పుకుంటా 4 వ్యాసాలు, కొన్ని పరిశోధనలు, ఆదివారాలు శనివారాలు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఉండే నేను ఇప్పుడు అధికారిగా బాధ్యతలు నిర్వహించవలసిన అవసరం ఏర్పడింది. సిస్టమ్ కోసం, ఆ సిస్టమ్ బాగు చేయాలనే ఉద్దేశంతో మా అధికారులు ఆ బాధ్యతను అప్పచెప్పారు, తప్పేటట్లేదు. ఒకానొక స్థితిలో పతనావస్థకు వెళ్ళిన విషయాన్ని మళ్ళీ మనం నిర్మాణం చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది. ప్రారంభంలో ఆ నిర్మాణం మొదలు పెడితే సులభంగా ఉంటుంది, కానీ చాలా వెనక్కి వెళ్ళిన తర్వాత నిర్మాణాన్ని మొదలు పెడితే కష్టమవుతుంది. కూలిపోయిన ఇల్లును సరి చేసుకోవడం లాంటిది. అది ఎంత సరి చేసినా దానికి సంబంధించిన సమస్యలు ఉండనే ఉంటాయి. కనుక ఆ నేపథ్యం నుంచి ఒక మీటింగ్ కూడా ఉండటం మూలంగా మొదలే వేదిక మీద పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ క్షమించమని అడుగుతూ నేను మధ్యలో వెళ్ళిపోతాను. కనుక సరే, ఈ కథలు ఇప్పటి వరకు తమ్ముళ్ళు చాలా పద్ధతి ప్రకారం శ్రద్ధ పెట్టి ఈ పుస్తకాలు తీసుకొస్తున్నారు. ఇక్కడున్న విద్యార్థులకి, పెద్దవాళ్ళందరూ తెలుసు, వేదిక మీద ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి తెలిసి ఉండకపోవచ్చు, ఒక 20-25 ఏళ్ళ నుంచి పుస్తకాలు వస్తున్నాయి కథల మీద. రాసిన వాళ్ళు ఎవరి పుస్తకాలు వాళ్ళు వేసుకోవటం అనేది ఉండేది గతంలో. ఎవరు కథా రచయిత అయితే వాళ్ళు పుస్తకాలు వేసుకునేవారు. గురజాడ అప్పారావు నుంచి మొదలుపెట్టి, సరే గురజాడ అప్పారావు కథలు తర్వాత పుస్తకంగా వేశారనుకోండి. అయితే చాలామంది రాసిన కథల్ని, ఒక 20 మందో 25 మందో 30 మందో రాసిన కథల్ని ఒక సంకలనంగా తీసుకురావటం, అది ఒక సందర్భంలో రాసిన కథల్ని సంకలనంగా తీసుకురావటం అనేది ఒక 30 ఏళ్ళ నుంచి ఈ ప్రయత్నం మొదలైంది అనుకుంటున్నాను నేను. ఇది కొందరు పూనుకొని చేశారు. వాసిరెడ్డి నవీన్ లాంటి వాళ్ళు పూనుకొని 90వ దశకం నుంచి, నేను అప్పటి నుంచి ఆ సంకలనాలు చూశాను. అంతకన్నా ముందు నుంచి రచయితల సంఘాల వాళ్ళు వేసేవాళ్ళు. విప్లవ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, దళిత రచయితల సంఘం, భిన్నమైన కథా రచయితల్ని ఎంపిక చేసుకొని వాళ్ళు రాసిన కథల్ని ఒక దగ్గర తీసుకొని ఒక కంటెంట్, ఒక దారములో పువ్వులు కుచ్చినట్లు ఒకే అంశం మీద ఏకసూత్రంగా రాసిన కథలన్నిటిని తీసుకొని పుస్తకాలుగా వేసేవాళ్ళు. ఇది 90ల కన్నా ముందు నుంచి కూడా జరుగుతూ ఉంది. 90ల తర్వాత వేగం పెరిగింది. ఈ వేగం పెరిగిన తర్వాత ఆ 90ల కన్నా ముందు వచ్చిన పుస్తకాల్లో, సంకలనాల్లో కథకులు ఎవరు అని తీసి చూస్తే, నేను ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం మీద పిహెచ్డి చేశాను. ఆ సందర్భంలో కథలు విరివిగా చదవటం మొదలుపెట్టాను. అంతకన్నా ముందు నాకు ఏం అభిప్రాయం ఉండేదంటే,
కథలు రాసేవాళ్ళు టైంపాస్కి రాస్తారు, కథలు చదివే వాళ్ళు టైంపాస్కి చదువుతారు అనే భావన ఉండేది. తప్పుడు భావన అది. ఆ భావన ఉండేది నాకు. ఎందుకంటే కవిత్వం రాసే వాళ్ళే చాలా ఇమేజ్ కవిత్వం రాసే వాళ్ళకు ఉంటుంది కనుక మా సతీశ్చంద్ర సార్ లాంటి వాళ్ళు పంచమ వేదాన్ని రాస్తే కంఠత పంచమ వేదాన్ని చదువుకుంటా శ్రీ మహాప్రస్థానాన్ని ఎంత ప్రేమగా చదువుకున్నామో మద్దూరు నగేష్ బాబు గారి కవిత్వమైన సతీశ్చంద్ర సార్ కవిత్వమైన అంత ప్రేమతో ఆత్మీయంగా చదువుకున్నాం కనుక కవిత్వం పట్ల ఒక ఇమేజ్ ఉండేది మాకు. అందుకోసం కథల పట్ల చిన్న చూపు ఉండేది, ఏదో రాస్తారులే అని. కానీ రీసెర్చ్ వర్క్లోకి వచ్చిన తర్వాత చదవటం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టినప్పుడు పుస్తకాలు ఇట్లా తీసి చూశాక విషయ సూచిక కథలు వాటి పేర్లు చూస్తే ఎక్కడ కూడా కింది వర్గాల నుంచి కథా రచయితలుగా ఎదిగిన వాళ్ళ పేర్లు కనిపించేవి కాదు. దాదాపు 95-96 వరకు కూడా ప్రపంచీకరణ మీద వచ్చిన కథలన్నిటినీ కలిపి వేశారు. చూస్తే వీళ్ళ పేర్లు ఉండేవి కావు. అది రాను రాను 20వ దశకం అటు 1995 నుంచి 2000 సంవత్సరం 2002, 2005 ఇట్లా వచ్చేసరికి కొన్ని ప్రశ్నలు కూడా ముందుకు వచ్చాయి. కవిత్వం ఎప్పుడైతే దళిత కవిత్వం వచ్చిందో దళిత కవిత్వం ఒక ప్రశ్నను ఎక్కుపెట్టింది. సాహిత్యంలో మీ కవిత్వంలో మా జీవితం ఎక్కడ, మా దుఃఖం ఎక్కడ, మా అంటరానితనం ఎక్కడ? ఒక దళితుడు, ఒక చాకలి మంగలి, ఒక యాదవ గౌండ్ల, ఒక కుమ్మరి కమ్మరి, ఒక పద్మశాలి, ఒక బంజారా, ఒక ఎరుకల, ఒక ఆదివాసి, ఇలా వీళ్ళందరూ సాహిత్యంలో మా జీవితం ఎక్కడ అనే ప్రశ్న ముందుకు వచ్చిన తర్వాత కవిత్వం చాలా సుసంపన్నమైన కవిత్వం వచ్చింది, సౌందర్యాత్మకమైన కవిత్వం వచ్చింది. ఆ కవిత్వం తర్వాత ఎప్పుడైనా సరే ఎవరైనా సాహిత్యంలోకి ప్రవేశించేటప్పుడు ఎక్కువ మంది కవిత్వం మొదలు రాస్తారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఒక 30-40 మంది విద్యార్థులు ఉన్నారు కనుక, ముఖ్యంగా అమ్మాయిలు, ఏదైనా సరే సాహిత్యంలోకి మనం ప్రవేశించినప్పుడు మొట్టమొదలు మనకి సులభంగా రాయడానికి అవకాశం ఉన్న ప్రక్రియ కవిత్వం. అందుకే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కవిత్వంతో మొదలయ్యారు. సతీశ్చంద్ర సార్ అడిగారు అక్కడ కూర్చున్నప్పుడు, ఏమన్నా కథలు రాశావా అని. సార్ 50 ఏళ్ళు నిండిన తర్వాత రాద్దాం అనుకుంటున్నాను సార్ అన్నది. నేను ఇప్పటివరకు కథలు రాయాలి. మా గుడిపల్లి నిరంజన్ 10 ఏళ్ళ నుంచి నా వెంట పడుతున్నాడు కథ రాయమని. వెంట పడుతున్నారు, పాలమూరు కథ తీసుకురావాలి, అది నీ కథ కోసమే ఆగింది, నీ కథ రాసే వరకు ఆ పుస్తకం రాదు, మరి ఆ పుస్తకం రావాలన్నా నువ్వు కథ రాస్తావా రాయవా నిర్ణయించుకొని మొన్న అల్టిమేటం కూడా ఇచ్చాడు ఆయన. సరే ఆయన కోసమైనా రాస్తాను, 50 దగ్గరికి వస్తున్నా కనుక ఖచ్చితంగా రాస్తాను. అయితే కవిత్వం రాసి తర్వాత కవిత్వంలో కథలోకి ఎంటర్ కావటం అనేది వీళ్ళందరూ అదే పని చేశారు వేదిక మీద ఉన్న వాళ్ళు. మా కోయన్న ఇంకా కథ రాయలేదు అనుకుంటా, రాసావను? రాయలేదు. ఆయన కూడా రాయలేదు, 50 దాటాడు కానీ ఇంకా రాయలేదు. సో అట్లా నిరంజన్ కవిగా మొదలయ్యాడు, సిద్ధంకి కవిగా మొదలయ్యాడు. మా సార్ అయితే అసలు కవిత్వాన్ని దున్నిపడేశాడు స్టార్టింగ్లోనే 70-80 దశకంలోనే. కనుక ఓదన్న కవిత్వం రాసావు కదా, అందుకోసం ఇప్పుడు కథల్లోకి వచ్చారు వీళ్ళందరూ. జూలియర్ అన్న కథ మొదలు పెట్టలేదు, ఓకే, అయితే 70లోకి వచ్చినాక మొదలు పెడతాడు ఆయన. సో అట్లా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మంచి కవులు. మీరందరూ కూడా మొదట మంచి కవులుగా ప్రారంభం కండి. అట్లనే కథలు రాయాలనుకుంటే రాయకూడదని కాదు. ఇప్పుడు ఈ కథ 70-80 దశకంలోకి వచ్చిన తర్వాత కవిత్వాన్ని సుసంపన్నం చేసిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ తర్వాత కథను మొదలుపెట్టారు. ఈ తమ్ముళ్ళు కూడా కవిత్వాన్ని సుసంపన్నం చేసి తర్వాత కథలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కథలో కూడా మా పేర్లు ఎక్కడ, కథలో కూడా మా జీవితం ఎక్కడ అనే ప్రశ్న మొదలైంది. ఆ మొదలైన క్రమంలో మీరు సంకలనాలు వేసుకుంటున్నారు. మీ సంకలనాల్లో మా కథలు, మీ ప్రమాణాలు ఏమిటి, మీ సంకలనాలకి ప్రమాణాలు ఏమిటి? సరే, మీవేవో ప్రమాణాలు పెట్టుకున్నారు. మీ ప్రమాణాల్లో మేము రాసే కథ ఉంటుందా? లేనప్పుడు మీకోసం ఎదురు చూడటం ఎందుకు ఎదురు చూడాలి? మీ సంకలనంలో మా కథ ఉండాలని ఎందుకు ఎదురు చూడాలి? ఏదో ఇంతమంది మేము రాస్తున్నాం, ఇంతమంది ఉన్నాం, మేమే సంకలనాలు తీసుకొస్తాం. ముఖ్యంగా తెలంగాణ నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే దళితుల నుంచి ప్రత్యేకంగా దళిత కథ అనే ఒక కాన్సెప్ట్ను తీసుకొని దళిత కథ వెయ్యాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు చేసే ప్రయత్నం
ఇవాళకి ఇది మామూలుగా అనిపించవచ్చు మనకి, కానీ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన తర్వాత దాని ప్రాధాన్యత ఏమిటో అప్పటికది ప్రాసంగికం అవుతుంది, చాలా స్పష్టంగా ప్రాసంగికం అవుతుంది చరిత్రలో. అందుకే వాళ్ళు మెల్లగా ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇవాళ 4వ పుస్తకాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు. కనుక ఈ కథల్ని సేకరించాలంటే, దళిత కథలను సేకరించాలంటే ఒక సంవత్సర కాలములో రాసిన కథలన్నిటిని చదవాలి. మొట్టమొదటి వాళ్ళు ముగ్గురు కలిసి, నిరంజన్, ఓదన్న, సిద్దంకి, మొత్తం కథల్ని చదవాలి. ఈ మొత్తం కథల్ని ఎన్ని పత్రికల్లో ఇప్పుడైతే విపరీతంగా రాస్తూ ఉన్నారు, ఆన్లైన్లో కూడా రాస్తూ ఉన్నారు. వాటన్నిటిని చదివి ఎంపిక చేసి ఒక 20-25 కథల్ని పుస్తకంగా తీసుకురావాలి. ఇది శ్రమతో కూడుకున్న పని. ఏరి కూర్చాలి ఒక దగ్గర. ఆ శ్రమ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చరిత్ర నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళు శ్రమ చేయక తప్పదు. ఆ శ్రమ వాళ్ళు భుజానికెత్తుకున్నారు. వాళ్ళు ఇంకా ఈ శ్రమని ఇంకొక 40 ఏళ్ళు చేసే అవకాశం ఉంది. దాన్ని మనం అందరం ప్రోత్సహించాలి. దానితో పాటు ఇక్కడ కూర్చున్న మీరందరూ నెక్స్ట్ రాబోయే దళిత కథ 2024లో ఇక్కడ కూర్చున్న ఈ 30 మందిలో ఎవరితో ఒకరి కథ ఉండాలని మీరు అనుకోండి. ఖచ్చితంగా ఉంటుంది. మీరు కథలు రాయండి, ఆ ముగ్గురికి పంపించండి. అవసరమైతే వాళ్ళు ఎడిట్ చేస్తారు, ఎడిట్ చేసి ముద్రిస్తారు. సిద్ధంకి చెప్పాడు యాదగిరి, ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఎందుకు సభ పెడుతున్నాం, విద్యార్థుల దగ్గర ఎందుకు సభ పెడుతున్నాం, బయట పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ట్యాగూర్ ఐటోర్లో పెట్టవచ్చు, మన రవీంద్ర భారతిలో పెట్టవచ్చు, లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో పెట్టవచ్చు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టవచ్చు, వరంగల్లో పెట్టవచ్చు. విద్యార్థుల దగ్గర ఎందుకంటే ఆలోచనని, థాట్ ప్రాసెస్ దాన్ని కాస్త పెంచడం కోసం. అందుకే మీరు కథా రచయితలుగా మారడానికి, మీరు స్వయంగా రచయితలుగా మారడానికి ఈ ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఇక్కడ ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. అందుకోసం నేను ఒక రచయితగా, వాళ్ళ మిత్రుడిగా తప్పనిసరిగా వాళ్ళని అభినందించాలి. ఇక కథ అనేది ఇదేదో పెద్ద కష్టమైన విషయం అనుకోకండి. ఇది చాలా మామూలు విషయం. మీ జీవితాన్ని వరుసగా రాసుకుంటూ పోతే సరిపోతుంది. అమ్మాయిలుగా మీరు పడిన యాతన ఉంటుంది, చదువులోకి రావడానికి ఒక యాతన ఉంటుంది, ఇంట్లో ఒక పెద్ద పోరాటమే నడుస్తుంది. ఇంకెందుకు, డిగ్రీ అయిపోయింది కదా, పెళ్లి చేసి పడేయక అయిపోతుంది కదా. తల్లి, తండ్రి, అన్నలు, కుటుంబమే మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడికి మనమైన అధికారమే. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడికి ఇంకా బిడ్డ పెళ్లి చేయవా, వాడేదో పెద్దగా చేసేటట్లు, వానింట్లో ఏమవుతున్నట్లు వాడు బాధపడిపోతుంటాడు. కనుక ఈ బాధ అంతా తట్టుకొని మీరు ఇంత దూరం వచ్చారు కదా, ఇంత దూరం ప్రయాణం చేశారు, ఇది చిన్న విషయం కాదు. అందుకే మీ ఘర్షణని, ఎన్నోసార్లు ఘర్షణ పడి ఉంటారు, ఆ ఘర్షణని మీరు కథగా మలచండి. 2 పేజీలు, 1 పేజీ, 3 పేజీలు ఎంతైనా రాయొచ్చు. మీరు దిద్దుబాటు కథ 20 పేజీలు ఏం లేదు, అది మీరు చదివి ఉంటారు పీజీలోకి వచ్చారు కనుక. ఎంత చిన్న కథ ఎన్ని పేజీలు రాసామనేది కాదు, ఆ కథలో ఎంత భావుకత ఉన్నది, ఎంత జీవిత ఘర్షణ ఉన్నది, ఎంత రచనా శైలి స్పష్టంగా ఉన్నది అనేది ముఖ్యం. పిండేసేయాలి, ఒక్కసారి గుండెను పిండేయాలి కథ రాస్తే. అది మన జీవితం నుంచే వస్తుంది, మీ జీవితం నుంచే వస్తుంది. కళ్యాణ్ రావు గారు ఒక సందర్భంలో చెప్పారు, కథ అంటే ఏంటండి, ఏం రాస్తారు మీరు కథలు అని. ఆయన చాలా సింపుల్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకరోజు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి పని చేస్తున్నారట. ఎండాకాలం, ఎర్రని ఎండ. ఆ ఎండాకాలం పూట మా నిరంజన్ ఎర్రని ఎండలో ఒక కథ రాశాడు. కుక్కలని ప్రతీక తీసుకొని బహుశా ఇప్పటివరకు ఎవరు రాసి ఉండరు. ఎర్రటి ఎండలో ఇద్దరు మిద్దె ఎక్కి పని చేస్తున్నారు, తండ్రి కొడుకులు. మిద్దె ఎక్కి పని చేస్తూ ఉన్నప్పుడు తండ్రి కొద్దిగా 60 ఏళ్ళు దాటినోడు కనుక, వయసు అయిపోయింది, ఎండ కొడుతుంది, అలసిపోయాడు. కిందికి వచ్చి దిగి నీళ్లు తాగాడు. నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు ఇంట్లో నుంచి. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే కొడుకు పైన పని చేస్తున్నాడు కదా, ఎంతైనా తండ్రే కదా. చూసి, దిగురా, ఎండ కొడుతుంది దిగు, సాయంత్రం అయినాక మళ్ళీ వెళ్ళి పని చేద్దాము అని అడుగుతున్నాడు కొడుకుని కింది నుంచి. కొడుకు ఏమంటున్నాడు, ఇంకొద్దిగానే ఉంది పని, అయిపోతుంది, కొద్దిగానే ఉంది, అయిపోతుంది అని అంటున్నాడు. మళ్ళీ ఇంట్లోకి పోయిండు, కొద్దిసేపు కూర్చున్నాడు నీడకి తండ్రి. మళ్ళీ బయటకు వచ్చిండు, బయటకు వచ్చి మళ్ళీ దిగమన్నాడు. 2వ అడిగాడు, దిగలే. ఇకేం చేశాడు ఇప్పుడంటే, ఆ ఇంట్లో కూర్చున్న ఒక 5 ఏళ్ళ పిల్లగాని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టాడు. ఆ ఎండలో నిలబెడితే ఆ పిల్లవాడు కాళ్ళు కాలుతున్నాయి వానికి.
కాళ్ళు కాలేసరికి టపటపమని కాళ్ళు కొట్టుకుంటే ఏడ్చాడు. ఏడిస్తే అప్పుడు మిద్దె మీద పనిచేస్తున్నాడు వచ్చి ఎవడో ఏడుస్తున్నాడు అని తొంగి చూసాడు. తొంగి చూస్తే ఆ మిద్దె మీద పని చేస్తున్న ఓని కొడుకు వీడు ఏడుస్తున్నాడు. ఏడవగానే వాడు అన్నాడు, ముసలోడు నీకేమైనా బుద్ధి ఉందా, పిల్లగాని తెచ్చి ఎండలో నిలబెట్టామంటే, అప్పటి నుంచి నేను అదే అంటున్నారా, నీకేమైనా బుద్ధి ఉందా, దిగొస్తలేవు అన్నాడు. కొడుకు కాళ్ళు కాలుతే తప్ప ఆ తండ్రికి ఆ విలువ తెలవలే. ఈ తండ్రి ఎంత బాధపడుతున్నాడు అనే విషయం కథ అక్కడ ముగిసింది. కనుక ఇది మన జీవితమే, మీ అందరి జీవితాలు మనందరి జీవితాలు. సింపుల్ కథ దీన్ని కొద్దిగా పెంచి రాస్తే జీవితం 2-3 పాత్రలు పెట్టి ఘర్షణ చేసి ఒక 2 పేజీలు మీరు అల్లారనుకోండి, అద్భుతమైన కథ అవుతుంది. ఆయన ఎవరో నాకు రచయిత పేరు గుర్తుకు రావటం లేదు. ఇండియా పాకిస్తాన్ 2 విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్కి ఇక ఆటోలు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. చివరి రోజు రైలు ప్రారంభమైంది. పాకిస్తాన్ నుంచి రైలు ఇండియాకు వస్తుంది. చివరి రైలు అది. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వెళ్ళవలసుకున్న వాళ్ళందరూ ఇక ఆ రైలు ఎక్కిపోవాలి. ఇక ఆ రైలు తప్పితే ఇక పాకిస్తాన్లో ఉండిపోవాలి. రైలు ప్రారంభమైంది. ఫుల్గా ఉంది రైలు, కాలు పెట్టడానికి జాగలేదు. చివరికి చాలా ఘర్షణ పడి ఇద్దరు భార్యాభర్త వయసులో ఉన్నవారు ఇక వెళ్ళిపోదాం ఇండియాకి అని చెప్పేసి వచ్చారు. రైలు ఎక్కారు. రైలు ఎక్కిన తర్వాత కూర్చుందామంటే జాగలేదు. పైన కూడా ఎక్కి కూర్చున్నారు రైలు. భార్యాభర్త ఇద్దరు పైకి వెళ్ళారు, రైలు మీద కూర్చున్నారు. ఈ అమ్మాయి 9 నెలలు నిండిన గర్భవతి. రైలు కదిలింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మీకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బట్టలు చాటుబట్టి ప్రసవం చేశారు. 2 బిడ్డలు పుట్టారు. ఎక్కడ పెట్టాలి బిడ్డల్ని? బుట్టలు ఉన్నాయి, బుట్టలలో కూరగాయలు కూడా తెచ్చుకుంటున్నారు పాకిస్తాన్ నుంచి. ఆ కూరగాయలను పడేసి 2 బుట్టల్ని ఖాళీ చేసి ఆ బిడ్డల్ని బుట్టల్లో పెట్టారు. రైలు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక బుట్టలో ఉన్న బిడ్డ ఏడుస్తూ ఉంది, మరో బుట్టలో ఉన్న బిడ్డ ఏడవటం లేదు. ఇంకా కొద్ది దూరం వెళ్ళింది రైలు. నది మీదకి వెళ్ళిన తర్వాత చుట్టూన్న వాళ్ళందరూ ఇక ఇది మృత శిశువు, చనిపోయిన బిడ్డని, ఆ దేశపు తాలూకు జ్ఞాపకాలని మనం మోసుకెళ్ళటం ఎందుకు, ఈ బుట్టని ఈ నదిలో విసిరేయి అని చెప్పారు. ఆ తండ్రి ఆ బుట్టను తీసుకొని గాలిలోకి ఇట్లా విసిరేశాడు. ఎప్పుడైతే బుట్ట గాలిలోకి వెళ్ళిందో గాలిలో ఉన్న బిడ్డ కెవ్వుమని ఏడ్చింది. కానీ అప్పటికే బుట్ట నీళ్ళలో పడిపోయింది. నాకు రచయిత పేరు గుర్తులేదు. ఇది విభజన తాలూకు సంబంధించిన దుఃఖభరితమైన జీవితం, 2 దేశాల మధ్య జీవితం. కథ అక్కడ ఆగుతుంది. అందుకే కథ ఏం చేస్తుంది అంటే మన జీవితాన్ని అక్షరీకరిస్తుంది, మన ఆలోచనలు మార్పు తీసుకొస్తుంది. అట్లాంటి కథలు మీరు రాయండి, రాసే ప్రయత్నం మీరు చేస్తారు. ఇందులో ఈ మొదటి కథ చదవగానే, ముళ్ళు అనే కథ చదవగానే మా సార్ 99లో నేను జర్నలిజం చేశాను సార్ దగ్గర. ఏపీ జర్నలిజం స్కూల్ అని పెట్టారు సార్. నేను 99లో జర్నలిజం అంటే నాకు చాలా ఆసక్తి ఉంది, చేరాను. అప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. రోజు పాఠాలు చెప్తూ, రోజు పాఠం అంటే హాస్యంగా ఉండేది, మామూలుగా పాఠం అంటే సీరియస్గా ఉండేది కదా ఆయన చెప్పేది. నవ్వులు రకరకాల, నవ్వుతూ వెంటనే సీరియస్లోకి తీసుకెళ్తాడు ఆయన. అది ఆయన శైలి. ఒక్కొక్కరికి శైలి ఉంటుంది. రచన అయినా, ఉపన్యాసమైనా, ఏదైనా సంభాషణ అయినా ఒక్కొక్కరికి శైలి ఉంటుంది. అది వారి శైలి. చెప్తూ ఏమన్నాడంటే, మన భారతదేశంలో పార్లమెంటు ఎంత ఘోరంగా నడుస్తూ ఉంటాయంటే ఎవరికి కామన్ సెన్స్ ఉండదు అన్నాడు. అని మధ్యలో అప్పుడప్పుడు జోక్స్ చేస్తూ సీరియస్ విషయాలను చర్చలోకి తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో ఉండే సభ్యులందరూ చాలా సీరియస్గా మాట్లాడుతుంటారు, దాన్ని కాస్త మళ్లించడానికి కొందరు జోకులు కూడా వేస్తుంటారు అన్నాడు. అని ఏమన్నాడంటే, నెహ్రూ చైనాకి ఇండియాకి మధ్యన యుద్ధం జరిగింది. చైనా వచ్చి ఇండియాలో కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. ఆ సందర్భంలో పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ అంటున్నారట, ఏమని, చేతగాని వాడివి, దేశాన్ని వదిలేశావు, ఇది జరిగింది అది జరిగిందంటే నెహ్రూ లేచి, ఏముందండి అక్కడ, అవేవో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు, ఆడేమో చెట్టు కూడా మొలవదు, పోతే పోయింది లేంది అన్నాడట. అంటే ఒక సభ్యుడు లేచి, ఏమండి నెహ్రూ గారు, మీ తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు, మీ తలను తీసేద్దామా అన్నాడట. సడన్గా చెప్పాడు పాఠం చెప్తూ. ఇంకో రోజు ఇంకో పాఠం చెప్తూ,
అది ఇంగ్లాండ్ పార్లమెంటు ఉదాహరణ తీసుకున్నాడు. ఇంగ్లాండ్ పార్లమెంటు, ఆ ఇంగ్లాండ్ పార్లమెంట్ ఉదాహరణ తీసుకొని చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంటే ఒక ఆవిడ లేచి, నాకు ఆ దేశ అధ్యక్షుడు గుర్తుకొస్తలేడు, ఒక ఆమె లేచి ఆ చర్చిల్, ప్రియమైన దేశ ప్రధానమంత్రి చర్చిల్ గారు, నా భర్త అయితే కాఫీలో విషమేసి చంపేసేదాన్ని అన్నాడు. ఇక్కడితో అయిపోలే, మరి అక్కడ అంత సీరియస్ విషయం చెప్పింది ఆమె. ఒక దేశ అధినేతని చంపేస్తా అన్నది. ఎట్లా స్పందించాలి ఆ సందర్భంలో? దేశ అధినేత మన పార్లమెంట్లో అయితే ఇక గందరగోళం అయిపోతుంది. కానీ చాలా సింపుల్గా, అంతటి మహాసాధ్వి నా భార్య అయితే అంతకన్నా సంతోషం ఏముంది అన్నారు. ఓకే, ఇది మాట. ఈ ట్యాగుతో ముళ్ళు కథ నడిచిందండి. నాకు వెంటనే ఈ కథ చదవగానే ఆ ట్యాగు గుర్తుకొచ్చింది. ఆయన 99 అంటే 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ కిందట చెప్పిన ఆ ట్యాగు గుర్తుకొచ్చింది నాకు. ఆ గుర్తుకొచ్చిన ట్యాగ్ ఏమిటో చూడండి. చాలా అందమైన అమ్మాయి రోజీ చాలా అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి బాడీ గార్డ్స్ చాలా ఎక్కువ. అందంగా ఉన్న వాళ్ళందరికీ బాడీ గార్డ్స్ ఎక్కువ ఉంటారు. కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి. జీతం లేని బాడీ గార్డ్స్, జీతం ఇవ్వని బాడీ గార్డ్స్ వీళ్ళందరూ. సార్ రోజుకి కూడా చాలా బాడీ గార్డ్స్ ఉన్నారు. అట్లా రోజీ ఒకరోజు అన్నదట, ఎర్రిమొకపు నాయాళ్ళు మీరందరూ ఏమిరా అమ్మాయిలను చూడనట్లు వెంటబడి వస్తారు అని, నేను చంపేస్తా, ఇట్లాగిన వస్తే ఇట్లా వెంటబడి వస్తే చంపేస్తా అని అన్నదట. అంటే నా ఇంటి వరకు వస్తే టీలో విషం వేసి చంపేస్తా అన్నదట. అంటే వాడు తాగటానికి నేను రెడీయే, కానీ ఆ చచ్చేదేదో నీ ఒళ్ళో పడి చస్తాను అన్నాడట వాడు. ఈ వాక్యం చదవగానే నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. 25 ఏళ్ళ కిందట విన్న పాఠం. కథ నిజంగా చాలా ఘర్షణపూరితమైన 2 పాత్రల మధ్యన నడిపిన కథ. అసలు కథకి ఒక ఎత్తుగడ, ఒక వ్యూహం, ఒక లాజికల్ ముగింపు, ఈ 3 ఉంటాయి. ఆ 3 చాలా అద్భుతంగా, నేను వారి కవిత్వం చదివి పరవశించిపోయాను ఇన్నాళ్ళు. వారి కథలు నేను ఎప్పుడు చదవలేదు. వారి సంపాదకీయాలు చదివి, కంకి అని సంపాదకీయాలు పుస్తకం వేశారు వారు. సంపాదకీయాలు చదివి పరవశించిపోయాను. నేను సంపాదకీయాలు ఒక 200-300 సంపాదకీయాలు రాశాను. నడుస్తున్న తెలంగాణ అనే పత్రిక పెట్టి 10 ఏళ్ళుగా ఆ పత్రిక సంపాదకీయాలు రాశాను. నేను సంపాదకీయం రాయాలనుకున్నప్పుడల్లా వారి కంకిని ఒకసారి చదివి నేను సంపాదకీయం రాస్తాను. అట్లా ఇతరత్ర రచన ప్రక్రియలు చదివాను, కానీ ఇది కథలు మొదటిసారి వారు రాసిన కథను చదివాను. వాటిని ఎంత సాధికారికంగా నడిపారో ఈ కథను కూడా అంతే సాధికారికంగా నడిపారు. ఇంతకన్నా ఈ కథ గురించి ఎక్కువ చెప్తే మా జూలియర్ అన్న నన్ను కొడతాడు. ఎందుకంటే మొదలే ఆ కథ గురించి నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. ఇంకా నేను మాట్లాడిన ఆ కథ గురించి. ఇక మా తమ్ముడు నిరంజన్ మా పాలమూరు జిల్లాలో రచ్చబండ అని ఉంటుంది, రచ్చకట్ట అంటారు. అందరూ పెద్దవాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రచ్చకట్టలు ఎక్కువ వచ్చి కూర్చోవడానికి ఉంటాయి. కానీ మా మాదిగొల్ల గూడెంలో కూడా రచ్చకట్టలు ఉంటాయి, మాదిగొల్ల ఇళ్లలో కూడా రచ్చకట్టలు ఉంటాయని రాశాడు. అసలు ఆ రచ్చకట్టనే ఒక వేదికగా ఎట్లా మారుతుంది? రాజకీయ వేదికగా, చైతన్య వేదికగా, పోరాట వేదికగా, చిట్ట చివరికి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి ఊరే ఒక రాజ్యం అనుకుంటే ఆ ఊరికి సర్పంచ్ కావడానికి జరిగిన ఆ పోరాటంలో ఇదంతా చెప్పాడు. చెప్పుతూ కథలో ఏదో ఒక థ్రెడ్ నడవాలి కదా, ఒక భావజాలం నడవాలి కథలో. మార్క్స్ నమ్మేవాళ్ళంటే మార్క్సిస్టు భావజాలం నడుపుతారు, విప్లవాన్ని నమ్మేవాళ్ళు విప్లవ భావజాలాన్ని, వర్గ పోరాటం నడుపుతారు కథలో. దళితులు దళిత భావజాలాన్ని, ఆ రాజ్యాధికార భావజాలాన్ని కథలో నడుపుతారు. ఆయన జంబూదీప భావజాలను నమ్ముతున్నాడు, మహారాజుల భావజాలను నమ్ముతున్నాడు. చాలా జాగ్రత్తగా కథలోకి మహారాజుల భావజాలం, మహారాజులు అంటే ఈ దేశంలో ఎవరు? ఈ మహారాజులు అనే మాట ఊళ్ళల్లో డక్కలలో ఉంటారు. ఈ డక్కలలో మామూలుగా మాదిగల్ని ఆశ్రయించి బతుకుతారు. మాదిగల ఇంటికి వచ్చి మహారాజా అని అంటారు. వాళ్ళు పేరు పెట్టి మహారాజా ఉపేందర్ మహారాజా, డక్కలివారం వచ్చామండి,
వాళ్ళ భాష చాలా గొప్పగా ఉంటుంది. ఏమిటిది ఈ భాష? సంస్కృత భాషలాగా లేదా పుస్తక భాషలాగా అనిపిస్తుంది మనకి. కానీ ఆ పుస్తక భాషలో ద్వారా మాదిగ వారి గొప్పతనాన్ని, వాళ్ళ రాజ్య చరిత్రని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు రాజులుగా ఉన్న కాలాన్ని జాంబవ పురాణం ద్వారా వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ దక్కలి జాంబవ పురాణం, సింధు పురాణం, గడ్డ మోహన్ రావు ఉన్నాడు, అద్భుత నవల రచయిత, సింధు జీవితాన్ని తీసుకొచ్చినటువంటి వాడు సాహిత్యంలోకి. కనుక ఆ థ్రెడ్ ఏమిటి అంటే ఐడియాలజికల్ థ్రెడ్. అది లేకపోతే కథకు జీవం లేదు. ఆయన జంబూ ద్వీపం రాజ్యం ఏదైతే అనుకున్నాడో జాంబవంతుడి ఆ మూలాల్ని తీసుకొచ్చి ఆ కథ నడిపించాడు. మాదిగ రాజయ్య అని రాజు అతను కథ రాశాడు. పీర్ల పండుగను తీసుకొని రాశాడు. ఈ పీర్ల పండుగ కథ అనేది నిజంగా అందరి ఊర్లలో పీర్ల పండుగ జరుగుతుంది. మా ఊర్లో పీర్ల పండుగ జరుగుతుంది. ఈ కథను చదవగానే ఇందులో నేనే ఉన్నాను అనుకున్నా. పీర్ల పండుగ కోసం ఒక 40 ఏళ్ళుగా యుద్ధమే జరుగుతుంది మా ఊళ్ళో. 40 ఏళ్ళుగా. నేను 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న పీర్ల పండుగ అలా దూకుదామని పోతే ఊరంతా బహిష్కరించింది. అంటే బహిష్కరించిందంటే దాడి చేయలేదు, కొట్టలేదు, తిట్టలేదు. వీళ్ళు ఒక 2-3 అలా దుంకడానికి వెళ్ళేసరికి దుంకే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. అంటే ఒక రకంగా ఇక మీరే దూక్కోండి అని. ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారు, మా వాళ్ళు కూడా, మా మాదిగోళ్ళు కూడా. గమ్మత్ ఏంటంటే మా నాయన పేరు హుసేన్, నా పేరు కాసిం. చూడగానే మమ్మల్ని ముస్లింలు అనుకుంటారు. ఓకే, మా ఊళ్ళో హుసేన్ పేరు ఉంటుంది, చాలా మహిమ ఉంటుంది ఆ పేరు అని భావన. అట్లే మా ఊళ్ళో కాసిం పేరు ఉంటుంది, దానికి ఇంకా మహిమ ఉంటుందని భావన. అందుకే మా ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒక హుసేన్ ఉంటాడు, ప్రతి ఇంట్లో కాసిం ఉంటాడు. మా అమ్మడిపల్లిలో నిరంజన్ పనిచేశాడు మా ఊళ్ళో టీచర్గా. ప్రతి ఇంట్లో ఉంటారు. ఇంకా ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి హుసేన్ అని పేరు పెడతారు. చిన్న హుసేను, పెద్ద హుసేను, నడిపి హుసేను. అట్లా మా చిన్నాన్నలు 3 ఉన్నారు అట్లా. సో అంత ప్రభావం ఉంటుంది పీర్ల పండుగ మా ఊళ్ళో. ఆ పీర్ల పండుగలో మా ఊళ్ళే ఈ హుసేన్ గాడికి ఏం పని లేదు, వీడు పీర్ల పండుగ వెళ్ళి అలా దుంకుతాడు, ఎక్కువ దుంకేది మనకెందుకురా అని అన్నారు ఆ రోజు 40 ఏళ్ళ కిందట. నేను పెరిగి పెద్దగా అయ్యాను. దుంకుదామని ప్రయత్నం చేస్తే సాధ్యం కాలే. నేను ప్రొఫెసర్ని అయ్యాను. నేను ప్రొఫెసర్ని అయిన తర్వాత మా ఊరిలో ఒక 50 మంది యువకులు ముందుకొచ్చి, అన్నా మేము అలా దుంకుతామంటే రైట్ దుంకండి రా అన్న. వెళ్ళారు, ఓ 50 మంది వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళు అలా దుంకడం మొదలు పెట్టారో మిగతా వాళ్ళందరూ సేమ్ 40 ఏళ్ళ కిందట ఏ దృశ్యం మన కళ్ళ ముందుకు వచ్చిందో అదే దృశ్యం జరిగింది. నాకు అర్థమైంది, వీళ్ళు 50 మంది ఉన్నారు, వాళ్ళు ఒక 200-300 మంది ఉన్నారు, ఏమైనా జరగవచ్చు. కనుక నేను చాలా జాగ్రత్తగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ముందే, నేను ప్రొఫెసర్ని కనుక నా మాట విన్నదామే, లేకపోతే మామూలు అయితే మాట విన్నది కదా. వెంటనే ఫోన్ చేయగానే సిఐని, ఎస్ఐని, ఒక 20 మంది పోలీసులు పంపించినారు. ఇక పోలీసులు చర్చలకు వచ్చారు. 2 రోజులు చర్చలు జరిగితే అసలు ఊరంతా ఏమన్నదో తెలుసా? ఈ మాదిగొల్ల వలన మేము పీర్ల పండుగ చేసుకోలేకపోతున్నాం, ఈ కాసిం వలన మేము పీర్ల పండుగ చేసుకోలేకపోతున్నాం. శాపించడం మొదలుపెట్టారు. శాపించడం అంటారు మా జిల్లాలో. శాపెన, శాపము, శాపమే శాపెన. శాపిస్తున్నారు. మా అమ్మ వచ్చి లేనిపోని కొట్లాట పెడతావు కాదరా నీ ఊళ్ళోకి వచ్చి, నువ్వు పండగ రాకపోయినా బాగుండు, ఊళ్ళోకి వచ్చి కొట్లాట పెడతావు నువ్వు అని మాయమ్మ అంటుంది. సరే, సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మా పిల్లలు కూడా దొంకుతున్నారు, అలా దొంకుతున్నారు. 40 ఏళ్ళ పోరాటం. ఈ కథ 40 ఏళ్ళ పోరాటం, నా జీవితం ఇందులో కనిపించింది. అలా దుంకడు. డప్పు కొట్టడానికి, డప్పు కొట్టకపోతే పీరు లేవదు. డప్పు కొట్టడానికి అవసరము, ఊరంతా తిరగడానికి అవసరము, డప్పు కాపడానికి అవసరము, పని చేయడానికి అవసరము. కానీ అలా దుంకితే తప్పేమిటి, సమస్య ఏమిటి అనేది ముందుకు వస్తుంది, ప్రతిసారి ముందుకు వస్తుంది. చాలా అద్భుతంగా ఈ కథను రాశాడు. శిల్పం కొద్దిగా డెవలప్ చేసుకుంటే బాగుండు రాజయ్య. అంటే ఏదైనా సరే, ఇక్కడ శిల్పం అంటే ఏదో మన రస సిద్ధాంతంలో ఆయన చెప్పాడు, ఆనందవర్ధనుడు చెప్పాడు, భరతుడు చెప్పాడు, నేను ఆ ఉద్దేశం చెప్పట్లేదు. ఏదైనా ఒక కళారూపం అనేది, ఒక విషయాన్ని మనం బలంగా పంపించాలంటే అది కళారూపంగా మారాలి. ఆ కళారూపంగా మారాలనేది మన పెద్దవాళ్ళు చెప్పారని మీరు ఏమనుకోకండి. మన జీవితంలోనే ఉంది, మన వర్కింగ్ క్లాస్ జీవితంలో, దళితుల జీవితంలో, బీసీల జీవితంలోనే ఉంటుంది. ఏ ఊరే భామ యవ్వానిదానా తీరుగనున్నావు దేవిడిలోన అని అడిగాడు ఎవడో ఒకడు. ఒక అమ్మాయిని పట్టుకొని,
ఏ ఊరే భామ యవ్వానిదానా తీరుగనున్నావు దేవిడిలోన అన్నాడు. దేవిడి అంటే భూమి. చాలా అందంగా ఉన్నావు ఎవరు అంటే నాది ఫలానా ఊరని చెప్పాలంతే. ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది. కానీ అట్లా చెబితే అది కళ కాదు. ఆలేరు బొప్పెల్లి ఎంచున పెదపల్లి రామగిరి ఎంచున రైతుపేట, ముత్తాతలుండేది ముత్రేడి పల్లె, మామగారు ఉండేది మంచాల కట్ట, ఆలేరు బొప్పెల్లి ఎంచున పెదపల్లి రామగిరి ఎంచున నాది రైతుపేట అన్నది. ఈ రైతుపేట నాది రఘుపతిపేట అని చెప్పడానికి ఇన్ని ఊర్ల పేర్లు ఎందుకు చెప్పాలి? నువ్వు నక్కలు చేస్తే నీ బొక్కలు ఇరుగొడతారు, ఇంతమంది చుట్టాలు ఉన్నారు నాకు అని చెప్పడం అక్కడ. అది లాజిక్, అది పోయట్రీ, అది కళ. ఇది చదువుకున్న వాళ్ళు కాదు. మా అయ్య పాడిన పాటనేది, మా అయ్యకు చదువు రాదు. అంటే ఇంత కళాత్మకంగా వాళ్ళు పాడినప్పుడు మనం చదువొచ్చిన వాళ్ళము ఒక కథని ఎంత కళాత్మకంగా రాయాలనో కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే అది మన జీవితం కళాత్మకంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతుంది. నిలువెత్తు దుఃఖం రాశాడు సిద్ధంకి. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద చెరువు వచ్చింది, రిజర్వాయర్ వచ్చింది. దాని పేరు మల్లన్న సాగర్ అన్నారు. అది కట్టినప్పుడు ఇది కరెక్ట్ కాదని వాళ్ళ జీవితాలని తెలుసుకుందామని వెళితే నన్ను వరవరరావును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో బంధించి ఒక 24 గంటలు బయటికి రాకుండా చేశారు. మల్లన్న సాగర్ నిర్మాణం చేసేటప్పుడే ఆనాటి ప్రభుత్వం. ఆ మల్లన్న సాగర్లో వేములగట్ట అని విలేజ్ ఉంటుంది. ఆ వేములగట్ట అనే విలేజీ కొన్ని సంవత్సరాల పాటు నిరాదీక్ష చేశారు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు మల్లన్న సాగర్కు వ్యతిరేకంగా. ఆ ఊరిలో పనిచేసిన టీచర్లు ఆ నదిలో ఆ రిజర్వాయర్లో మునిగిపోయిన ఊరు దుఃఖం ఎట్లా ఉంటుంది. నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాను. భూమికి డబ్బులు ఇస్తారు సరే, జ్ఞాపకాలకు ఏమిస్తారు అని. జ్ఞాపకాలకు ఏమిస్తారు? మేము ఇక్కడ ఒక చెట్టు నాటుకున్నాం 50 ఏళ్ళ కిందటి నుంచి. నా తాత చచ్చిపోతే నేను ఇక్కడ సమాధి పెట్టుకున్నా 60 ఏళ్ళ కిందట. ఈ భూమితో నా జ్ఞాపకం, ఈ మట్టితో నా జ్ఞాపకం. ఇక్కడ ఆడుకున్నా, ఇక్కడ దెబ్బ తలిగించుకున్నా. ఈ చెట్టు పుట్ట ఇవన్నీ మా జీవితంలో భాగమైపోయాయి, వాటికి ఏమిస్తారు అనే ప్రశ్న వేశాం ఆ రోజు. ఆ దుఃఖాన్ని అంతా ఈ కథలో ఇమిడ్చాడు. ఇట్లా చెబుతూ పోతే ఇందులో నేను ఈ 4 కథలే ఇప్పుడు వస్తూ కారులో చదివాను కనుక మీకు చెప్పాను. ఇంతకు మించి ఎక్కువ చదవలేదు. అందుకోసం మీరందరూ కథలు రాయగలరు అని. ఇంతకుముందు అక్క చెప్పింది కదా సూర్య మేడం. కుటుంబరావు గారు ఏమంటారంటే, కథ రాయడానికి కావలసిన నైపుణ్యం రాలేదంటే సతీష్ చంద్ర సార్ దగ్గరికి వెళ్తే నేర్పిస్తాడు మంచిగా. రాయడం ఎట్లో నేర్పిస్తాడు. కుటుంబరావు గారు అదే అన్నాడు, రాయటం ఎట్లో తెలియకపోతే నేర్పించవచ్చు, కానీ జీవితం లేకపోతే నేర్పించలేము కదా అన్నాడు ఆయన. అంటే ముడిసరికి ఏమిటి? సాహిత్యానికి జీవితం. ఆ జీవితం మీకు నిండుగా ఉంది. తప్పనిసరిగా మీరు అందరు కథలు రాయాలని కోరుకుంటూ, నేను కూడా కథ రాసి నిరంజన్కి ఇస్తానని మీకు హామీ ఇస్తూ, థ్యాంక్ యూ. నన్ను క్షమిస్తే, మీరందరూ మన్నిస్తే నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సార్.